ఇంగ్లాండ్తో లార్డ్స్ టెస్ట్లో రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్లో స్టామినా చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను విసిగించాడు. భారత జట్టు తరఫున అడ్డుగోడగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ల వ్యూహాలను సమర్థంగా తిప్పికొట్టాడు. పదునైన పేస్ బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొన్నాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన చోట తాను మాత్రం తడబడలేదు. సాలిడ్ ప్లేయర్నని మరోసారి నిరూపించుకున్నాడు. డిపెండబుల్ ఆల్రౌండర్నని చాటుకున్నాడు. 193 పరుగుల టార్గెట్ చేజ్లో జడేజా బరిలో దిగే సమయానికి భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. అప్పటికే ఓటమి ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ జడ్డు మాత్రం తనను తాను నమ్మాడు. చివరి వరకు క్రీజ్లో ఉండాలనుకున్నాడు. ఏమాత్రం తొందరపడలేదు. ఎమోషన్స్ కనిపించకుండా ఆటను కొనసాగించాడు. బ్యాట్ బాల్స్కు పరుగులు సాధించాడు. గుడ్ బాల్స్కు రెస్పెక్ట్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాక జడేజాతో కలిసి ఆడిన వారిలో రికగ్నైజ్డ్ బ్యాటర్ అంటే నితీష్ కుమార్ రెడ్డే. అయితే తెలుగు కుర్రాడు అవుట్ అయ్యాక బ్రేక్కు వెళ్లే సమయానికి భారత్కు 81 పరుగులు అవసరమయ్యాయి. అయినా జడేజా మాత్రం ఎక్కడా తగ్గలేదు. బుమ్రా, సిరాజు సహకారంతో కూల్గా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో ఓవర్కు 1 పరుగు చొప్పునే తీశాడు. వ్యూహాత్మకంగా క్యాలిక్యులేటెడ్గా బ్యాటింగ్ చేశాడు. ఆ టైంలో ఇంగ్లాండ్ సంధించిన 55 ఓవర్లలో 30 ఓవర్లను జడేజానే ఫేస్ చేశాడు. జడేజాను కట్టడి చేసేందుకు డిఫెన్సివ్ ఫీల్డ్ను ఇంగ్లాండ్ సెట్ చేసింది. అయినా భారత ఆల్రౌండర్ టెన్షన్ పడలేదు. రివర్స్ స్వీప్ జోలికే వెళ్లలేదు. ఓవర్ తర్వాత ఓవర్ రిస్క్ లేకుండా బ్యాటింగ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 30 పరుగులు జోడించాడు జడేజా. బుమ్రాతో కలిసి 35 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పాడు. మహమ్మద్ సిరాజ్తో కలిసి 23 పరుగులు జోడించాడు. అయితే భారత్కు అదృష్టం కలిసి రాలేదు. దురదృష్టవశాత్తు సిరాజ్ పెవిలియన్ చేరడంతో జడేజా పోరాటం ముగిసింది. అయినా జడ్డు పోరాడిన తీరు అద్భుతం. లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో జడేజా ఏకంగా 181 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. టెస్టుల్లో జడ్డు వరుసగా 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇక జడేజాకు హార్ట్ బ్రేక్స్ కొత్తేమీ కాదు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్లోనూ జడ్డు పోరాటం చేశాడు. కానీ భారత్కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు లార్డ్స్లోనూ హార్ట్ బ్రేక్ తప్పలేదు. కానీ జడ్డు ఆడిన తీరుకు మాత్రం అభిమానులు సలాం కొడుతున్నారు. అసలైన ఆల్రౌండర్ అని కితాబిస్తున్నారు. లార్డ్స్లో ఆడిన ఇన్నింగ్స్తో చరిత్రలో నిలిచిపోతావని పోస్టులు పెడుతున్నారు.